విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ పూలదండ వేసి నివాళులర్పించారు. జాతి నిర్మాణం, దేశ సమైక్యతకు శ్యామప్రసాద్ ముఖర్జీ ఎంతగానో పాటుపడ్డారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉండాలని ఉద్యమ రూపంలో తీసుకెళ్లిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ఆయన కొనియాడారు. ప్రసాద్ ముఖర్జీ గారు ఈ సంతుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా పదవికి రాజీనామా చేసి హిందూ మహాసభలో పనిచేసి అలాగే ఆర్ఎస్ఎస్ పెద్దలతో రాజకీయ క్షేత్రంలో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలనే ఆర్ఎస్ఎస్ పెద్దల యొక్క సహకారంతో భారతీయ జనసంఘాన్ని ప్రారంభించడం, ఆ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందడం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే కాశ్మీర్ విషయంలో నెహ్రూ గారి విధానాలకు వ్యతిరేకంగా ప్రారంభించినటువంటి పార్టీ భారతీయ జనసంఘ్, నేను పర్మిట్ తీసుకోకుండా కాశ్మీర్ పోతానని వెళ్ళినటువంటి వ్యక్తి కాశ్మీర్లో ప్రవేశించగానే ఆయన అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అతి తక్కువ 10-15 రోజుల వ్యవధిలోనే ఆయన మృతి చెందడం జరిగింది. దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. వారి తల్లి గారు జోగమయ్య దేవి గారు కూడా వారి వర్ణం మీద విచారణ జరపాలని నెహ్రూ గారిని కోరినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందుకు రాలేదనేటువంటి విషయం